హాయ్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే సండే అయిపోయి మండే వచ్చిందనమాట. హ్యాపీ మండే టు ఆల్. అందరు గుడికి వెళ్ళారా, తిన్నారా? నమస్కారా. ఇవాళ అయితే నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ దెన్ కమెంట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నేనైతే ఫస్ట్ ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాను కాబట్టి ఆల్రెడీ ఉండే నా ఛానల్, నేను దాన్ని పెట్టలేదు, నిలిపేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ గివ్ సపోర్ట్. వీళ్ళైతే క్రాఫ్ట్ వర్క్ చేస్తాం మనము. అంటే లీవ్ కదా, ఇంట్లో ఉన్నాం, ఏం చేయాలో తెలియక ఇదైతే చాలా డేస్ నుంచి ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఇదైతే చేసేస్తే దీన్ని ఎలా చేయాలో ఒకసారి వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడైతే మనం క్రాఫ్ట్ వర్క్ చేస్తాం. దానికి ఇవి పెట్టి ఫ్లవర్ అయితే చేద్దాం విత్ బడ్స్. ఎలా వస్తుందో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి ఏమైనా ట్రై చేస్తూ ఉంటారంటే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే లిక్విడ్ ఇలా వేసుకున్నాం. వేసుకొని కొన్ని ఐ థింక్స్ ఇది కరెక్ట్గా వస్తుంది రాదో తెలియదు, బట్ లెట్స్ వి ట్రై. I think so. Now it's coming on water. ఇంకొంచెం ఇలా అయితే వచ్చింది. దీన్ని అయితే మనం ఆరబెట్టుకుందాం. ఆరినాకన్నా నీట్గా ఉంటుందేమో చూద్దాం. వాళ్ళకంటే నీట్ వస్తుంది, మనకెందుకు రాదు? ఇట్స్ నైస్ నో. ఇదైతే వచ్చింది. సెట్ బాయ్. కానీ మనం మొదలం కదా. Successfully we have completed this. Mana चाहिए तक ini berapa lagi? Nanti custom.
ఇదేం అయ్యేలాగా లేదు సార్. అది ఇస్తుంది నాకు అనుకున్నా అయిపోతుందని. ఎలాంటి నేను సాధించుకోమంటారా? ఓకే ఫైన్. ఫైనలీ ఇలా అయితే వచ్చింది. చాలాసేపు కష్టపడితే ఏం చేద్దాము, దీనికి స్టిక్ వేసుకోండి. ఇది నాకే రాకుండా అవునికే దీనికి ఎంత ధైర్యం ఉంటుంది. ఇది మనకి ఆడుతుంది ఎంత నాకు. ఇంత చేశాక ఇంత ఫ్లవర్ వచ్చింది అనమాట. ఎలా ఉంది కొంచెం నైస్ కదా. ఇంత కష్టపడ్డాక ఇది వచ్చింది. నేను ఆడబెడదాం తర్వాత దీనికి కొంచెం పెయింట్ అయితే మేము వస్తుంది చూద్దామా. సాధించామని ఎక్కడ పెట్టాలి పుట్టింది. 100 వాష్ చేస్తే మాన్స్టర్స్ వచ్చినట్టు 100 వాష్ చేస్తే ఈ చేయకుండా గమ్ము పోయింది. అండ్ ఫైనల్లీ వి డిడ్ ఇట్. ఇదైతే చేసాము. చాలా క్యూట్గా ఉంది కదా, అనిపిస్తుందా? చాలా క్యూట్గానే వచ్చింది. దీనికైతే మనం పెయింట్ వేద్దాం, అది ఈవినింగ్ వేద్దాం. పిల్లలు వచ్చే లోపల వేసేద్దాం, మళ్ళీ దీన్ని కూడా పాడు చేస్తారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు డూ దీస్. నేను చేయడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా. నేను ఎవరు కష్టపడ్డమన్నారని. ఓకే, లైఫ్లో ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ ఒక్కొక్కసారైనా చెయ్యాలి. చేస్తేదో అప్పుడు మనకి తెలుస్తుంది మన బ్రెయిన్లో ఎంత ఉంది, ఏముంది, బ్రెయినే ఉందా లేకపోతే మన్ను ఉందా అని అర్థమవుతుంది మనకి. సో హ్యావ్ టు డూ చిన్న చిన్న ఇలాంటి వర్క్స్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అనమాట. చిరాకు పడకుండా వచ్చిందంతా చేస్తాం. కనిపించాయి కదా, గమ్మలతో చేశాను. తిలాన్స్ అడుగు మిగిలినాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.